నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా బోధాన్ పట్టణంలోని శ్రీ ఏక జగ్గేశ్వర శివ మందిర్ బోధన్లో 20వ అఖండ శివనామ సప్తా కార్యక్రమం 7 రోజులు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు అన్నప్రసాదం భక్తులు స్వీకరిస్తున్నారు. మరియు అలాగే భజన సంకీర్తనలు చేయడం రాత్రిపూట చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ప్రారంభించబడ్డది మన తెలంగాణలోని కొలనుపాక క్షేత్రం నుండి రేణుకాచార్య భగవత్పాదుల వారు వీరశైవ ధర్మాన్ని తెలంగాణలోని కొలనుపాక నుండి ఉద్భవించి అక్కడి నుంచి సమస్త భారతానికి దీన్ని వ్యాపింపజేశారు. అయితే దీన్ని వచ్చే తరానికి అందించడానికి 20 సంవత్సరాల నుండి బోధన పట్టణంలో మరి అఖండ శివనామ సప్తాహ నిర్వహిస్తున్నాము. ఈ 7 రోజులు మరి మా పూర్వీకులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి జ్ఞానం కలిగినటువంటి వారు ఉదయం 5 గంటలకి మరి చక్రేశ్వర స్వామి వారి యొక్క అభిషేకంతో ప్రారంభించబడి మరి ఉదయం 11 గంటలకి శటస్థల బ్రహ్మలు ప్రతినిత్యం రోజు ఒకరు చొప్పున ఇక్కడికి విచ్చేసి ప్రవచనాల ద్వారా, అదేవిధంగా మధ్యాహ్నము శివకథ ద్వారా, తర్వాత శివపాడు ద్వారా, రాత్రికి శివ సంకీర్తన ద్వారా, భజనల ద్వారా అందరూ కూడా నిత్యం 7 రోజులు అఖండ శివనామ సప్తాహలో శివనామ స్మరణ చేస్తూ ఈ యొక్క వీరశైవ ధర్మాన్ని ఈ తరానికి అందించడానికి ప్రయత్నం చేసేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఘట్టము. ఇందులో మరి వృద్ధులు పాల్గొంటున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరము యువత కూడా పాల్గొంటున్నది. చాలా సంతోషదాయకం. మరి మన ఇళ్లలో ఉండేటువంటి హిందూ బంధువులందరూ కూడా తమ యొక్క పిల్లలందరినీ కూడా ఈ చక్రేశ్వర ఆలయానికి తరలించినట్లయితే శివుని యొక్క విశిష్టత ప్రపంచంలో పంచభూతముల చేత నిర్మితమైనటువంటి, పంచభూతముల చేత జ్ఞానం అందించేటువంటి, పంచభూతములకు ప్రాణం అందించినటువంటి ఈశ్వరుని, పంచభూతాత్మకంగా నిర్మించబడినటువంటి ఆ ఈశ్వరుని ధ్యానించేటువంటి ఒకే ఒక ధర్మము వీరశైవ ధర్మం. అలాంటి వీరశైవ ధర్మాన్ని శివుని యొక్క ఆగమ సూత్రంగా అందించబడుతున్నది ఈ యొక్క శివనామ సప్తా. దీన్ని వచ్చే తరానికి అందించాలని చెప్పేసి ఇక్కడ ఉండేటువంటి వీరశైవ ప్రముఖులందరూ కూడా 20 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా మరి ఈ సంవత్సరం కూడా ఇది 20వ సంవత్సరము అఖండ శివనామ సప్తా చక్రేశ్వర శివమందిరంలో నిర్వహిస్తున్నాము. ఇందులో వీరశైవ బంధువులు, హిందూ బంధువులు, యువతంతా కూడా పాల్గొని దీని యొక్క లాభాన్ని పొంది సనాతన ధర్మాన్ని కాపాడేటటువంటి కార్యక్రమంలో మీరందరూ కూడా ముందుంటారని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. ఇందులో భాగంగా ప్రతినిత్యం మధ్యాహ్నము, సాయంత్రము మరి శివుని యొక్క ఆరతి జరిగిన తర్వాత ఇక్కడ పరమరహస్య గ్రంథ పారాయణము జరిగిన పిదప, సాయంత్రము శివపాఠ జరిగిన పిదప మహాప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. మహాప్రసాదం యొక్క జ్ఞానప్రసాదము, మహాప్రసాదం రెండు కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి హిందూ బంధువులందరూ కూడా దీన్ని స్వీకరించి మరి సనాతన ధర్మాన్ని కాపాడే పరిరక్షణలో మనం అందరం ముందుండాలని కోరుకుంటున్నాం. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో కామ్రేడ్ లెనిన్ 155వ జయంతి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆవిర్భావం నిజామాబాద్ జిల్లా నాగారంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు గంగాధర్ మాట్లాడుతూ, దోపిడీ నూతన సమాజాన్ని ఆకాంక్షించినవాడు లెనిన్ అని పేర్కొన్నారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకత్వంలో దేశంలో నక్సల్బరీ శ్రీకాకుళం నాయకత్వంలో దేశంలో నక్సల్బరీ శ్రీకాకుళం గోదావరి లోయ ప్రతిఘటన పోరాటాలు జరిగాయని గుర్తు చేశారు. जोहार जोहार लेनिन को जोहार जोहार वर्दिलाली सीपीएमएल न्यू डेमोक्रेसी वर्दिलाली 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 सीपीएमएल न्यू डेमोक्रेसी वर्दिलाली 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 सीपीएमएल न्यू डेमोक्रेसी वर्दिलाली वर्दिलाली సాధిద్దాం లేని ఆశయాలను సాధిద్దాం లేని ఆశయాలను సాధిద్దాం లేని ఆశయాలను సాధిద్దాం కొట్టు మధ్యలో లెనిన్ 150వ జయంతి పురస్కరించుకొని అట్లాగే సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆవిర్భవించిన దినం రోజు
కాబట్టి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రజల కోసం అనేక పోరాటాలు చేసి ఇవాళ భూమి భుక్తి కోసం పేద ప్రజల కోసం అనేక పోరాటాలు చేసి భూమి పంచినటువంటి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఇవాళ ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఆల్ ఫోర్స్ జూనియర్ కళాశాలలకు చెందిన వివిధ విభాగాల విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ మార్కులను సాధించారు. సీనియర్ ఇంటర్మీడియట్ బైపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను జె. అంజన 997 మార్కులు సాధించి రాష్ట్రంలో అగ్రగామిగా నిలవడం జరిగింది. 11 మంది విద్యార్థులు 990 మరియు ఆపై మార్కులు సాధించి ఉన్నత స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులకు అత్యుత్తమ విద్య ద్వారా సంచలనాత్మకమైన విజయాలను నమోదు చేయవచ్చని, నాణ్యమైన బోధన ద్వారా అద్భుతాలు సృష్టించవచ్చునని, దానికి నిదర్శనం నేటి ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఫలితాలే అని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నానని అన్నారు. And all for proud. I hope I'll get better results in NEET. సార్ రుత్విక్ Good evening everyone. My name is Rutvik and I am a student of All Force. Today I am very glad to be a part of this institution. I have secured 996 in NPC. So this result is achieved because of my staff and my wonderful institution. I thank everyone who helped me to get this score and I dream to become a UPSC servant. 20 మంది చిన్నారులకి 460 కంటెంట్ కాకుండా మంచి మార్కులు సాధించిన వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నేను మరి ప్రెస్ మీట్ ద్వారా అభినందనలు తెలియజేస్తూ ప్రతి తల్లిదండ్రులకు సహకరించిన ప్రతి తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తున్నాను. గత 10 సంవత్సరాలు చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం మనం ఏదో ఒక గ్రూప్ లో స్టేట్ ఫస్ట్ సాధిస్తూనే ఉన్నాం. అలాగే స్టేట్ ఫస్ట్ సాధిస్తున్నామని చెప్పేసి మనం ఇంటర్వ్యూ ఒక చేస్తే మనం ఐఐటి మెయిన్స్ లో ద బెస్ట్ రిజల్ట్ సాధిస్తున్నాం. ఐఐటి అడ్వాన్స్డ్ లో బెస్ట్ రిజల్ట్ 994 marks, M. Akshit. 993 marks, 93 marks, D. Pratnasri, Abdul Jishan, 993 marks. G. Shalini, 992 marks, H. Pallavi, Shavya, 992 marks, M. Mahasuta, 992 marks. D. Janavi, 991 marks, 91. M. Sahasra, 991. Chandana K, 991. P. Manugna Reddy, O. Rama, 991 marks. O. Uma, 991 marks. Okay. Okay. G. D. Supriya, 991. R. 991. K. Varshit, 991. V. Sunny. Okay. Okay.
J. Satvika 990, L. Arshita 990, K. 990, N. Sujana 990, 990 marks. Parents ఉన్నట్టు పేరెంట్స్ మరి గత 10 సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా మరి రాష్ట్ర స్థాయి టాప్ మార్క్స్ సాధిస్తుంది. మరి ఈ సంవత్సరం కూడా ముఖ్యంగా ఇంటర్ చరిత్రలోనే అత్యధిక మార్కులు 97,000 మార్కులు గాను మా యొక్క బైపీసీ విద్యార్థిని అంజనా అనే అమ్మాయి తీసుకురావడం జరిగింది. అలాగే ఎంపీసీ విభాగంలో కూడా రిత్విక్ అనే అబ్బాయి 996 మార్క్స్ తీసుకురావడం జరిగింది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 990 అండ్ అబవ్లో 128 మంది చిన్నారులు. అంతేకాకుండా ఎంపీసీ ఫస్ట్ ఇయర్లో 468 మార్కులు, బైపీసీ ఫస్ట్ ఇయర్లో 438 మార్కులు, అలాగే ఎంఈసీ ఫస్ట్ ఇయర్లో 493 మార్కులు, మరి సిఈసీ ఫస్ట్ ఇయర్లో 491 మార్కులు, ఈవెన్ సెకండ్ ఇయర్ ఎంఈసీ సిఈసీలో కూడా 988, 987 మార్క్స్ తోటి ఆల్ఫోర్స్ అన్ని గ్రూపుల్లో కూడా టాప్ అని మేము ప్రూవ్ చేయడం జరిగింది. ఆల్ఫోర్స్ గల ఒక ఇంటర్ ఫలితాల్లోనే కాకుండా ఐఐటి మెయిన్స్ మొన్న విడుదలైన ఫలితాల్లో కూడా మరి సంచలనంగా మంచి ఫలితాలు, చాలామంది అడ్వాన్స్ చెప్పడం కాకుండా మంచి ర్యాంకులు, మంచి పర్సంటైజ్లు కూడా తీసుకొచ్చిన విషయం అందరికీ కూడా తెలిసిందే. రాబోయే ఐఐటి అడ్వాన్స్ రిజల్ట్స్ కావచ్చు, నీట్, వెబ్సైట్ అన్నింటిలో కూడా తన సత్తాన్ని చాటుతుంది అని ఫలితాలు వెలువడ్డాయంటే చాలు కంపల్సరీ ఆల్ఫోర్స్ నెంబర్ 1గా ఉంటుందని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు మరి ఇంత మంచి మార్కులు సాధించిన చిన్నారులందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ నిలిచే ప్రాంతాలను ఎకో టూరిజం ప్రదేశాలుగా తీర్చిదిద్దుతామని ఫారెస్ట్ చీఫ్ కన్వర్టర్ చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ నిలిచే నందిపేట మండలం ఉమెడ, జలాల్పూర్ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో సందర్శించేందుకు ఎకో టూరిజం డైరెక్టర్ రంజిత్ నాయక్తో కలిసి సిసిఎఫ్ చంద్రశేఖర్ రెడ్డి మంగళవారం నిజామాబాద్ పర్యటనకు విచ్చేశారు. ఈ సందర్భంగా ముందుగా ఆయన జిల్లా అటవీ శాఖ అధికారి కార్యాలయంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్తో కలిసి అటవీ, రెవెన్యూ, నీటిపారుదల తదితర శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. How to go ahead with this project. So I would like everyone to contribute their views and their points and to make this particular meeting successful. And with this project, particularly తర్వాతి విషయం ఈరోజు వరల్డ్ ఎయిత్ డే సందర్భంగా మనం ఏమనుకుంటే ప్రపంచ దరిద్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజు యొక్క థీమ్ ఏంటంటే అవర్ ఎనర్జీ అండ్ అవర్ ప్లాన్. Basically our power and our plan. బట్ తెలంగాణలో మొట్టమొదటిసారిగా మనం ఈకో టూరిజం పాలసీ అనేది డెవలప్ చేసుకోవడం జరిగింది. గత నెలలో క్యాబినెట్ కూడా దానికి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడికి రావడం జరిగింది. కన్సర్వేషన్ అనేది మీరు చూసారు మొన్నటి కల్సిగచ్చిబౌలి కేసులో ప్రపంచం అంతా దిస్ ఇస్ ద రైట్ ఆపర్చునిటీ. మనం ఎక్కడైతే ప్రోయాక్టివ్ ఎన్విరాన్మెంట్ ఉందో ఆ సిచ్యువేషన్ లో మనం ఇంకా ప్రాజెక్ట్స్ తీసుకుని ముందుకెళ్లి ప్రజలను ఇన్వాల్వ్ చేసి ప్రజలకు అనుగుణంగా వారు మెచ్చే విధంగా ప్రకృతిని వాళ్ళకి అందించగలిగితే, వారు ఆస్వాదించగలిగితే బాగుంటుందనేది ఒక ఉద్దేశం. అందులో భాగంగా మనం ఈకో టూరిజం ఫ్రేమ్వర్క్ కింద దాదాపు 30 ప్రాజెక్ట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. గత 3 సంవత్సరాల్లో ఫ్రేమ్వర్క్ లేకపోవడం కానీ, పాలసీ లేకపోవడం కానీ, పాలసీ దానికి తోడు రిసోర్సెస్ అంటే హ్యూమన్ రిసోర్స్ ఆర్గనైజ్ అయ్యి ఉండకపోవడం వల్ల ముందుకెళ్ళలేకపోయినాం. బట్ లాస్ట్ 3 years లో చిన్న చిన్న ఇనిషియేటివ్స్ కూడా చాలా పెద్ద రిజల్ట్స్ వచ్చినాయి. ముఖ్యంగా మనం దాదాపు ఒక 20 సఫారీ వెహికల్స్ శ్రీశైలంలో, కవాల్లో, నిర్మల్లో ఇలాంటి ప్లేసెస్ లో మనం 20 వెహికల్స్ కార్పొరేషన్ తరఫున మనం ఫండింగ్ ఇచ్చేసి
వాట్ ఈస్ ఫారెస్ట్, వాట్ ఈస్ వైల్డ్ లైఫ్ అనేది వాళ్ళకి ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది లోపలికి వెళ్ళి చూసి అప్రిషియేట్ చేయడానికి. బట్ ఆల్సో అప్రిషియేషన్ ఫర్ ద డిపార్ట్మెంట్. అడవుల నుంచి గట్టెల మొక్కలు రావడం అది ఎప్పుడైతే ఎంజీఏ స్కీమ్ స్టార్ట్ అయిందో స్మగ్లింగ్ కూడా లాస్ట్ ఎక్స్టెంట్ స్టాప్ అయింది. ఎందుకంటే అది హార్డ్ వర్క్. ఇనిషియేటివ్స్ వల్ల ఫారెస్ట్ అనేది ఆటోమేటిక్ గా రిజ్యూమినేట్ అయిపోయి వచ్చింది. లాస్ట్ I would say from 95 to almost 2016. But something has happened in between ROM. 2025 ఏప్రిల్ 10 నుండి 13 వరకు జర్మనీలోని కోలన్ నగరంలో జరిగిన ఫిబో ముయ్ థాయ్ మీట్లో భారత్ తరపున పాల్గొన్న వికాస్ డిగ్రీ కళాశాల విద్యార్థి అన్వేష్ 2వ స్థానంలో నిలిచి భారతదేశానికి వెండి పతకం సాధించారు. ఎంటీఐ అధ్యక్షుడు గ్రాండ్ మాస్టర్ ఎంహెచ్ అబిద్ మార్గదర్శకత్వం మరియు జాతీయ కోచ్ గ్రాండ్ మాస్టర్ ఎన్ కుమార్ శిక్షణతో మరియు వికాస్ డిగ్రీ కళాశాలల సహకారం మరియు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ విజయాన్ని సాధించినట్లు అన్వేష్ తెలియజేశారు. ప్రాంతం నుంచి కూడా ఒక అంతర్జాతీయ స్థాయిలో ఒక భారతదేశం తరఫున రిప్రజెంట్ చేస్తూ జర్మనీలో ముయ్ కిక్ బాక్సింగ్లో సిల్వర్ మెడల్ సాధించడం అనేది ఈ కుప్పం ప్రాంతానికే ఒక ఆదర్శంగా నిలుస్తుంది. ఈ అబ్బాయిని చూసైనా కూడా ఇంకా కొంతమంది కూడా ఆ మార్గంలో వెళ్ళి మన భారతదేశానికి కూడా పేరు తేవాలని కోరుకుంటున్నాం. ఇటువంటి అబ్బాయి ఇక్కడ వికాస్ డిగ్రీ కాలేజ్ చదువుతున్నాడంటే కూడా మాకందరికీ కూడా చాలా గర్వకారణంగా ఉంది. సో ఈ సందర్భంగా ఆ అబ్బాయిని మేము అభినందించాలనుకుంటున్నాం. సెకండ్ కంగ్రాచులేషన్స్. చదువుకుంటున్నటువంటి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ సెకండ్ ఇయర్ చదువుకున్నటువంటి అన్వేష్ జర్మనీలో జరిగినటువంటి బాక్సింగ్ పోటీల్లో ఛాంపియన్గా సిల్వర్ మెడల్ సాధించినందువల్ల ఈరోజు మన కళాశాలలో అబ్బాయిని సన్మానించవలసిందిగా మేమందరూ కూడా సన్మానిస్తున్నాం. ఆ అబ్బాయికి అభినందనలు తెలియజేస్తున్నాం. త్వరగా రాబ్బా. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రమూకల దాడిని ఖండిస్తూ బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో భారీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఉగ్రమూకల దిష్టిబొమ్మను దహనం చేసి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఇటీ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే దాడి గడలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వీడియో ఫోటో ఇతరం మాతరం వందే మాతరం ఇతరం మాతరం ఐఎస్ఐ గుండెల్లారా పాకిస్తాన్ దొంగలారా ఎంఐఎం ఇస్లామిక్ హీరో వాళ్ళారా
ఇస్లామిక్ తీవ్రవాదులారా ఇస్లామిక్ తీవ్రవాదులారా ఉండాలి